చేయగలిగి స్పిరిచువల్ టాబ్లెట్స్ వాడాలి చేయగలిగి అంతేకాకుండా నాకు ఈ జ్ఞానాన్ని అందించడంలో ఈ జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయడంలో నాకు ఎంతోమంది సహకరించారు. వాళ్ళకి ధన్యవాదాలు. మీరందరూ వాళ్ళ క్లాస్ వచ్చారు. సో మీకు ఎంతో స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఆధ్యాత్మిక గుణికలు. సో టాబ్లెట్ అంటే మనం అనారోగ్యాన్ని పడతాం. సో ఇక్కడ ఆధ్యాత్మికమైనదానికి మనకు అనారోగ్యం, శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం సంబంధం మాత్రంగా అన్నిటికీ వీసవుతాయి అన్నమాట. ఈ జ్ఞాన సూత్రాలు అంటే కొంచెం అర్థం కష్టం కాబట్టి సామాన్య జనానికి అర్థం కావడానికి టాబ్లెట్స్ అంటారు. సో మనకు మామూలుగా సాధారణంగా అనారోగ్యం అంటే కొంచెం వాతావరణంలో తగ్గిపోతుంది. అంటే అది శారీరక ఫలంలో ఇంకా శారీరకంగా చెప్పండి 10-15 రోజులు తగ్గిపోతుంది. ఏదైనా అనారోగ్యం ఎక్కువ రోజులు అంటే సంవత్సరాల తరబడి లేదా జీవితాంతం ఉంది అంటే అది శారీరక ఫలంలో లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది అని అర్థం చేసుకోవాలి. సో మనకు శరీరము 7 శరీరాలు చెప్తారు. సో ఒకటి అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం, నిర్వాణమయ శరీరం, సో మనోకారక శరీరం. సో దీంట్లో ఆటలు హెడ్లు అనేవి చాలా హైగా ఉంటాయి. ఫస్ట్ ఈ 5 శరీరాల్లో ఉంటాయి అపసవ్యతలు ఏమన్నా ఉంటే అవి మన అన్నమయ శరీరంలో అనారోగ్యంగా బయటపడతాయి. సో దాన్ని ఎలా ఉపయోగించాలి? సో ఇప్పుడు అన్నమయ శరీరంలో ఏమైనా అనారోగ్యం వచ్చిందంటే సో ముందుగా మనం డాక్టర్ దగ్గర పెట్టాం. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మామూలు వాటితో తగ్గిపోతుంది. కొన్ని అనారోగ్యాలు తగ్గదు అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ వచ్చి ప్రాణమయ శరీరం. ప్రాణమయ శరీరంలో కరెక్షన్ అంటే ప్రాణమయ శరీరం అంటే మనకు 72 నాడులు ఉంటాయి. అందులో నాడుల్లో ప్రాణశక్తి ప్రవాహంలో అంతరాయం జరిగినప్పుడు మనకు అది అనారోగ్యాలు బయటపడతాయి. సో అక్కడ కరెక్షన్ చేయాలి అంటే మనం ఎన్ని మందులు తిన్నా అది ఆ రోజు మాత్రం తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చేస్తుంది. అంటే ప్రాణమయ శరీరంలో మనకు సమస్య ఉందని తెలుసుకొని ఆ లెవెల్లో కరెక్షన్ చేయాలి. కొన్ని మానసిక ఇబ్బందులు ఉంటాయి, డిప్రెషన్ అంటారు. సో అది మనోమయ శరీరం. ఎవరో మన దగ్గర వాటిలో ఉంటున్నారు. సో సంబంధం మాత్రం మనం బాగా మనిషికి మోసం చేసినప్పుడు మానసికంగా మనకు ఇబ్బంది కలుగుతుంది. సో అది మనం ఆ లెవెల్లో దాన్ని కరెక్షన్ చేస్తే దానికి తగిన డిప్రెషన్ అనేది మానసిక సమస్యలు, బీపీ, షుగర్ అలాంటివన్నీ అన్నమయ శరీరంలో కరెక్షన్ జరుగుతుంది. సో మనం మనసులో కరెక్షన్ చేస్తే ఇక్కడ కరెక్షన్ జరుగుతుంది. మనసులో కరెక్షన్ చేయాలంటే కొంచెం కష్టం, మనసు మార్పు ఎంతసేపు ఆ ప్రకారం ఉంటుంది. కాబట్టి దానికంటే నెక్స్ట్ లెవెల్ విజ్ఞానమయ శరీరంలో మనం కరెక్షన్ చేయాలి. అంటే విజ్ఞానమయ శరీరం అంటే జ్ఞానం అంటే ఏదైతే మనకు మంచి చేస్తుందో దాని జ్ఞానం అనొచ్చు. విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం, అంటే అది అల్టిమేట్ అన్నమాట. సో ఎప్పుడైతే మనకి విజ్ఞానం వస్తామో మన ఆలోచన తీరు మారే అవకాశం ఉంది. సో విజ్ఞానం మనం ఎప్పుడు తీసుకుంటామంటే ఆనందమయ కోసం. దానికంటే నెక్స్ట్ లెవెల్ ఆనందమయ శరీరం. మనం ఎప్పుడైతే ఆనందమయ స్థితిలో ఉంటామో అప్పుడు విజ్ఞానాన్ని మనం గ్రహించగలిగే స్థితిలో ఉంటాం. సో ఈ ఆనందమయ స్థితి ఎప్పుడు వస్తుంది మనకు? ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం అంటే ఆలోచనలో లేని స్థితి. ఎప్పుడైతే ఆలోచన లేని స్థితిలో ఉంటామో అప్పుడు ఆనందంగా ఉంటాం. అంటే ఆత్మ లెవెల్లో ఆనందంలో మనకి ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది చేయాలి అనేది మనకు ఒక అర్థం అవుతుంది. అప్పుడు ఆ విజ్ఞానాన్ని మనం స్వీకరించి దాన్ని ఆచరణలో పెడితే మనసు మారుతుంది. మనోమయ శరీరంలో మార్పుతో అది ప్రాణమయ శరీరంలో ఆ విధంగా మార్పు చెందుతుంది. ప్రాణమయ శరీరంలో మార్పు చెందినప్పుడు నెక్స్ట్ అన్నమయ శరీరంలో దాని ప్రభావం కనబడుతుంది. అంటే మనం అనారోగ్యాన్ని ఎప్పుడు మనం బయట నుంచి చూస్తాం, మందులు వేసుకుంటాము, తగ్గుతుంది. సో ఇక్కడ ఆనందమయ శరీరం అంటే లోపల నుంచి తగ్గడానికి ఫస్ట్ మనకు ఆనందమయ శరీరం నుంచి అనారోగ్యం తగ్గుతూ అంటే ఫస్ట్ మనకు ఆనందం అనిపిస్తుంది. అంటే ధ్యానం బాగా సాధన చేస్తూ సో సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేస్తూ అంటే లోపల నుంచి ఆనందం వస్తుంది. ఫస్ట్ ఆనందానికి కారణం అవుతుంది. అంటే మనం ప్రాక్టీస్ కరెక్ట్గా చదవడం అంటే ఒక్కొక్కసారి ఆనందం అనిపిస్తుంది. దానికి కారణం ఎత్తుకుంటే దాదాపు కనబడదు. ఆనందం వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనారోగ్యం తగ్గడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మామూలుగా బయట నుంచి అయితే అనారోగ్యం తగ్గింది కాబట్టి మనం ఆనందపడతాం. ఇక్కడ రివర్స్ అవుతుంది. అంటే లోపల నుంచి జరిగింది అనేది అర్థం చేసుకోవాలి. సో ఇది స్టాండర్డ్ అన్నమాట. మళ్ళీ అది మళ్ళీ వెనక్కి రావడం అనేది దాదాపు ఉండదు. మళ్ళీ అజ్ఞానంలో మళ్ళీ ఏమన్నా పొరపాటు చేస్తే మళ్ళీ
స్పిరిచువల్ టాబ్లెట్స్ లాంటివి. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఈ విజ్ఞానాన్ని అందిస్తామో మన మనసు ఆటోమేటిక్గా మారుతూ వస్తుంది. అంటే మనం నిజంగా తెలుసుకున్నాం ఓవర్కి కాకపోతే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. సో మనోమయ శరీరంలో ఆలోచన విధానం మాత్రంలో ఆటోమేటిక్గా ప్రాణమయ శరీరంలో దాని ప్రభావం ఉంటుంది, మనోమయ శరీరంలో ప్రభావం ఉంటుంది. ఇది అందుకు మనకు అనారోగ్యాలు కొన్ని మొండి అనారోగ్యాలు తగ్గడానికి ఈ విధంగా పనిచేస్తుంది స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేవి. సో ఆధ్యాత్మిక జ్ఞానసూత్రాలు ఇందులో సో త్రీ టాబ్లెట్స్ ఉంటాయండి. సో దానిలో వచ్చేసి 5 టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్ అంటే సూత్రము అని జ్ఞానసూత్రము, అహం బ్రహ్మాస్మి అనే సూత్రం అంటే నేనే బ్రహ్మ. ఇది చెప్పడానికి బాగుంటుంది. మనం అది అనుభవిస్తే దాని ఫలితం ఉంటుంది. ఊరికే చెప్తే ఓకే అడవగా ఉంటుంది. సో దాన్ని అనుభవిస్తే దాని ఫలితం మనలో ఉంటుంది. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేసేదాన్ని ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటారు. దీంట్లో ఫస్ట్ 1 టాబ్లెట్స్ అనేవి బేసిక్ అంటే ఫౌండేషన్ అన్నమాట. ఏ అనారోగ్యాన్ని ఇక్కడ అనారోగ్యాలు చెప్తున్నాం కానీ ఇది మానసిక సమస్యలు, సంబంధ బాంధవ్యాలు, ఆర్థిక సమస్యలు, సో మన జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ ఈ సూత్రాలన్నింటినీ పనిచేస్తాయి. సో మేజర్గా అందరికీ అనారోగ్యాలు అంటే అనారోగ్యాన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ లాగా చెప్తారు. సో ఈ 1 టాబ్లెట్స్లో ఫస్ట్ వచ్చి ధ్యానం. ఈ 1 టాబ్లెట్స్ అంటే ముఖ్యమైన బేస్ అన్నమాట. ఇది ఫౌండేషన్ లాగా. అంటే ఏ సమస్య ఉన్నా ఈ 1 టాబ్లెట్స్ అనేది అందులో ఫాలో అవ్వాలి. సమస్య లేకపోయినా సో ఇది కంటిన్యూ చేసుకుంటే సమస్య భవిష్యత్తులో సమస్యలు రావు, వచ్చినా మెల్లిగా వెళ్ళిపోతాయి. ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతాయి. ఇది సో ఫస్ట్ ధ్యానం. ధ్యానం అంటే శ్వాస ధ్యాస. సో ఎందుకు చేయాలి? సో మనకు ఆలోచన రహిత స్థితి కోసం, ఆలోచన రహిత స్థితిలో మనం ఆనంద స్థితిలో ఉంటాం కాబట్టి మన ఆత్మతో మనం అనుసంధానించబడి ఆత్మ ప్రణాళికలో ఎలా ఉంటే మనం అడగా నడుచుకున్నాం కాబట్టి మన వయసులో అంత రోజు 2 సార్లు సో ధ్యానం చేస్తుంటే ఇట్స్ నార్మల్ ప్రాక్టీస్. మామూలుగా కొత్తగా ధ్యానం వచ్చేవాళ్ళకి ధ్యానం జరగదు. సో కొత్త వాటి మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ అంటే కొత్త రోజుల్లో ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. 5 minutes 5 minutes ఇంప్రూవ్ చేస్తుంటే నిదానంగా అలవాటు. సో నెక్స్ట్ సెకండ్ వచ్చి పిరమిడ్ ధ్యానం. పిరమిడ్ ధ్యానం అంటే పిరమిడ్ కింద ధ్యానం చేయడం. అంటే పిరమిడ్లో నుంచి ధ్యానం చేస్తే మామూలుగా కలిగే ధ్యానం కంటే 3 రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది. ఇక్కడ ధ్యానంలో మనం జరిగేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో ఉన్నామో అప్పుడు విశ్వమయ శక్తి మనం స్వీకరించే అవకాశం ఉంటుంది. ఆ విశ్వమయ శక్తి అంటే ప్రాణశక్తి, విశ్వమయ శక్తి అంటే ఎలా అంటే దైనందిన జీవితంలో డబ్బు ముఖ్యం, అన్ని పనులకి డబ్బు కావాలి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎట్టాలంటే వాటికి ఆ విశ్వశక్తి కావాలి. మనకి ఎంత విశ్వశక్తి ఉంటే మనం అనుకునే ఆ శక్తి మనం అనుకునేవి జరగడానికి, మన సమస్యలు తిరగడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి సో ఆ విశ్వశక్తి అంత పనిచేస్తుంది. సో మనకు కరెన్సీ లాగా విశ్వశక్తి ఆధ్యాత్మికంలో. సో నెక్స్ట్ పిరమిడ్ ధ్యానం. పిరమిడ్ ధ్యానం తర్వాత సామూహిక ధ్యానం. సో ఒకటిగా చేయడం కంటే అందరూ కలిసి చేస్తే దాని ప్రభావం 10 ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ పౌర్ణమి ధ్యానం. పౌర్ణమి అంటే అప్పుడు విశ్వశక్తి అందుబాటులో ఎక్కువ ఉందన్నమాట. మామూలు రోజుల కంటే పౌర్ణమి రోజులు అంటే పౌర్ణమికి ముందు రోజు పౌర్ణమి, తర్వాత రోజు ఆ విశ్వశక్తి మనకు అందుబాటులో ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు విశేషంగా అంటే నార్మల్గా చేసే ధ్యానం కంటే కొంచెం ఎక్కువ ధ్యానం చేస్తే దాని వల్ల ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు 4 గంటల ధ్యానం, పిరమిడ్ ధ్యానం, సామూహిక ధ్యానం, పౌర్ణమి ధ్యానం. సో వీటిలో తేడా ఏంటంటే ఇప్పుడు మామూలు సొంతంగా మనం ధ్యానం చేస్తే ఇప్పుడు ఒక కట్టెని కాల్చాలంటే ఒక అట్టుకుని తెలిస్తే కాదు, 2-3 అట్టుకులు తెచ్చినా ఒక కట్టెని కాల్చడం అనేది కొంచెం కష్టం. మనం రోజు పడేటప్పుడు చూస్తున్నాం. సో దానికి ఏం చేయాలి అంటే ధ్యానం కుదరలేదు, మనమే ప్రయత్నిస్తే ధ్యానం కుదరలేదు అంటారు. నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటారు, మంచిగా ఆలోచనలు వస్తాయి. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దాన్ని కొంచెం దివసాయాలు పెట్టడంలో వస్తే మళ్ళీ ఆయన తెలుస్తారు అనుకుంటుంది. దివసాయాలు పెట్టడం అనేది పిరమిడ్ ధ్యానం అన్నమాట. సో పిరమిడ్ అనేది ఆ శక్తి. సో ధ్యానం కొంచెం త్వరగా వెళ్ళడానికి సహకరిస్తుంది. సామూహిక ధ్యానం అంటే ఇప్పుడు ఆల్రెడీ కట్టి కాలుస్తున్నాను, మనం కట్టి కూడా అలాగే చేస్తాం. అంటే కష్టం లేకపోతే పని జరిగింది అన్నిటితో పాటు మనకి కలుగుతుంది. అది ఈ సామూహిక ధ్యానం. సో నెక్స్ట్ పౌర్ణమి ధ్యానం.
ఎక్కువ ఉంది కాబట్టి సో దాన్ని మనం అందుకునే స్థితిలో మనం అనుకున్నామంటే ఆటోమేటిక్ అయిపోయింది. మామూలుగా పౌర్ణమి అమావాస్యలో కూడా కొంచెం మనసు చంచలంగా ఉంటుంది. సో కొంచెం పిచ్చివాళ్ళకి కొంచెం పిచ్చి ఎక్కువ అవుతుంది అంటారు పౌర్ణమి అమావాస్య. అంటే మనసుకి చంద్రుడికి కొంచెం సంబంధం ఉంది. ఇప్పుడు నేను చెప్పాను చెప్పాను పిచ్చి ఎక్కువ అవుతుంది అంటే కొంచెం పాజిటివ్గా చూడండి. ఒకటి మనం మంచి ఆలోచనలో ఉంటే ఆ మంచి అనేది ఎక్కువ అవుతుంది. సో బాధలో ఉంటే బాధ అనేది అంటే మనం ఏ స్థితిలో అంటే అది ఇంటూ అవుతుంది. సో కాబట్టి ధ్యానం చేసిన చెప్పిన పోయిన రోజుల్లో కొంచెం ఆధ్యాత్మికంగా మనం ప్రశాంతంగా ఉంటే ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా వాడతాం ఈ ధ్యానం. సో నెక్స్ట్ శాకాహారం. సో శాకాహారం అంటే సాత్విక ఆహారం. మన శరీరానికి పోషణ, అంతేకాక మన బుద్ధిని మెడిటేషన్ ధ్యానం చేయాలంటే ఒకసారి కూర్చోవాలి. సో ఎప్పుడైతే మనకు శాకాహారం లేకుండా అంటే శాకాహారం లేకుండా రాజసిక ఆహారం మాంసాహారం తీసుకుంటే వాళ్ళు కూర్చోలేదు, కదులుతూ ఉండాలి. మనసు ఒక దగ్గర ఉండదు, చిన్నగా ఉంటుంది. వాళ్ళకి దాదాపు ధ్యానం ఇవ్వడం అనేది కొంచెం కష్టమే, కుదరలేదు, చాలా కష్టం కదా, అసలు కుదరదు. సో కాబట్టి ధ్యానానికి సహకరిస్తాను ఈ రాజసిక ఆహారం మాంసాహారం. సో కాబట్టి దాన్ని గుడ్డుతో సహా వదిలేస్తే అంత త్వరగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాం. దాని ఫలితాలు తీసుకోవడానికి ముఖ్యంగా అందులో ఉంటుంది. నెక్స్ట్ మితాహారం మౌనం. సో శాకాహారం పెట్టుకున్నామా సరిపోతుంది కదా అనుకుంటే మనం పండగకి వెళ్ళి మనం కొంచెం ఎక్కువ తింటాం. సో ఎక్కువ తింటే మనసు కొంచెం బద్దకంగా ఉంటుంది. ఈరోజు ధ్యానం చేయాలన్నా అనిపిస్తుంది, రేపు చేద్దామని అనిపిస్తుంది. సో ఒకరోజు పుస్తకం చేసామంటే మనం కంటిన్యూ అవుతుంది. సో ఆ విధంగా మనం సాధన నుంచి పక్కకు దోసేసే అవకాశాలు కొంచెం ఎక్కువ. సో కాబట్టి ఎప్పుడైనా ఎంత మంచి పదార్థమైనా ఎంత బాగా మితంగా తీసుకోవడం అనేది శరీరానికి మనసుకి అన్నిటికీ హితం. సో ఇది మితాహారం. సో అప్పుడు మనం మనసు బుద్ధి అప్పుడు లేజినెస్ నుంచి కొంచెం దూరంగా ఉంటాయి. నెక్స్ట్ మౌనం. మితాహారం మౌనం. మౌనం అంటే మనం శరీరాన్ని గురించి చెప్పి ఆహారం కాకుండా పంచేంద్రియాల నుంచి మనం జ్ఞానం ఇస్తున్నాం. పంచేంద్రియాలు అంటే చూడడం వినడం. సో ఇప్పుడు పంచేంద్రియ జ్ఞానం అంటే యుద్ధం జరుగుతుంది. సో ఒక న్యూస్ చూస్తాం, ఒక చెప్తారు, దాన్నే ఒక ప్రసాదం చూసామనుకోండి, ఏదో అయిపోతుంది అనిపిస్తుంది. అక్కడ మామూలుగా జరిగిపోతే దాన్నే ప్రసాదాలు వినేటప్పటికి ప్రసాదం చూసేటప్పటికి మనసు ఆందోళన చెందుతుంది అన్నమాట. ఇంతనా చెప్తాను, ఇంతనా ఏం కొంచెం అయిపోతుంది అట్లా నెగిటివ్లో పెట్టింది. సో కాబట్టి అది అంటే మనకు అవసరాన్ని గురించి చేస్తామన్నమాట జ్ఞానం, బాహ్య జ్ఞానం. సో న్యూస్ తెలుసుకోవాలి అంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ 24 hours వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పిందే చెప్తూ ఉంటారు. మనము ఖాళీగా ఆపగించేసామంటే దాన్ని రకరకాలుగా చెప్తారు. సో రకరకాలుగా చెప్పేటప్పుడు మనసు ఆందోళన చెందుతుంది. ఇది మౌనం కింద వస్తుంది. అంటే మనకు కావాల్సిందని లిమిట్గా ఇవ్వాలి. బయట ప్రపంచంలో జరిగే తెలుసుకోవాలి, మన మనం చేయాలి, ఏదైనా లిమిట్. అది మితాహారం మౌనం. సో ఈ మౌనం కింద ఈ ఆరు మనకు శక్తిని తీసుకునేదానికి సహకరిస్తాయి. ధ్యానం, మౌనం, ధ్యానాలు, శాకాహారం, మితాహారం, మౌనం. సో మౌనంలో ఏమంటే మనం తీసుకున్న శక్తిని కొంత మాట్లాడుతున్న మాట ద్వారా శక్తి వెళ్ళిపోతుంది. సో మాట మంత్రము అంటారు. సో ఇక్కడ మంత్రం అంటే మనం చెప్పింది జరుగుతుంది. చెప్పింది జరగాలంటే మనలో ఉండే శక్తి కొంత వినియోగించబడాలి. సో వినియోగిస్తున్నాము అంటే శక్తి మనకు వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుడు శాపం పెట్టాడంటే అనుకునే శక్తి వెళ్ళిపోతుంది. మళ్ళీ తపస్య, మళ్ళీ ఆ శక్తి కోసం అది మంచి చెడు అనేది తర్వాత. సో శక్తి అయితే వెళ్ళిపోతుంది. సో కాబట్టి సాధారణ మౌనం అంటే అందులో వారంలో ఒక రోజు, నెలలో ఒక రోజు, అది మన అంతరాత్మ బలవంతంగా చేస్తుంది. సో లోపల మనకు అనిపిస్తుంది ఇది ఒక మౌనం. నెక్స్ట్ సాధారణ మన జీవితంలో ఇంకో రకమైన మౌనం ఏంటంటే 10 మాటలు అవసరమైన దగ్గర 9 మాటలు మాట్లాడితే సరిపోతుంది. 10 మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది కూడా మౌనం కిందకే వస్తుందంటే అనవసరమైన మాటలను తగ్గించడం, అవసరమైన మాటలు పొదుపుగా వాడడం, ఇది మౌనం కింద వస్తుంది. సో అక్కడ మనం భావం ఇంకొక మనిషికి తెలిసిపోతుంది, ప్లస్ అనవసరంగా మాట్లాడతాం, ఇది మౌనం కింద వస్తుంది. ఇది దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చు.
బుక్స్ ఏదైతే మన ఇన్ని రోజులు మనం బయట వెతుకుతున్నాం. సో నా సమస్య పరిష్కారానికి బయట వెతికితే కొంతవరకు ఉండొచ్చు, సగం సగం ఉంటుంది. సో ఓకే, ఎప్పుడైతే మనం లోపల పెట్టామో అక్కడ ఖచ్చితంగా సమాధానం వస్తుంది, దానికి పరిష్కారం ఉంటుంది. సో ఇప్పుడు మన లోపల మార్పు కలిగించే పుస్తకాలు చదవాలి. మన లోపల మార్పు కలిగించే పుస్తకాలంటే ఆత్మజ్ఞానం సంబంధించిన పుస్తకాలు, ముఖ్యంగా భగవద్గీత. అంటే దాంట్లో ఉంటే చదవడం కాకుండా లోపల దాని అంతరార్థం తెలుసుకునే విధంగా చదవాలి. అంతరార్థం అంటే టీకా తాత్పర్యం సహా దాన్ని కొంచెం అనాలిసిస్ చేసి చదవాలి, మనకు కొంచెం అర్థం అవుతుంది. సో దాన్ని ఆచరణలో పెట్టి అప్పుడు అది పూర్తి జ్ఞానం అవుతుంది. సో అదేవిధంగా అభివృద్ధి గారి పుస్తకాలు, నెక్స్ట్ భూషణ్ గారి పుస్తకాలు, సో ఇంకా స్పిరిచువల్ సైంటిస్ట్ అన్నారు, వాటి పుస్తకాలు చదివితే మనకు ఆ మనసులో మన ఆలోచన విధానం మారుతుంది. సో ఇది స్వాధ్యాయం. నెక్స్ట్ సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఏదో చెప్పాడు, ఆయన గొప్ప ఆయన జ్ఞానం గొప్ప ఆయన గొప్ప వాటి వాళ్ళు సరిపోయింది నాకు సరిపోలేదని మనం పక్కన పెట్టేస్తాం. అది అంత జ్ఞానం అవ్వాలి. సో ఏ పుస్తకాలు చదివినా వాటి గొప్పవాళ్ళు మనం సామాన్య మన వాళ్ళు కావాలి. సో నేను ఎట్నే ఉంటాను మనసు అనుకుంటుంది. సో ఎప్పుడైతే మనం సజ్జన సాంగత్యంలో కలుస్తూ ఉంటామో మన పక్కన ఎవరు చేస్తామో మనం చేయదు. సో స్వతహాగా కష్టాలు తీసుకుంటే ఈ క్వశ్చన్ వస్తుంది లోపల. సో వాడు ధ్యానం చేసి వాడు తగ్గించుకున్నాం మనకి ఎదుగుతుంది. సో కాబట్టి కొంచెం అంటే ఎప్పుడో ఎక్కడో జరిగింది, ఎవరో ఎప్పుడో చేశారని దానికంటే మన పక్కన ఉండేవాళ్ళే, మనతో పాటు ఉండేవాళ్ళే, మన లాగా జీవించేవాళ్ళే, మన కష్టాలు ఉండేవాళ్ళే, మన సుఖాలు ఉండేవాళ్ళే ధ్యానాలు చేసి కొంచెం ముందు పెడుతున్నారు, వాళ్ళ జీవితం మారింది అని చాలా మంది చెప్తున్నారు. ఈ యూట్యూబ్లో చూస్తున్నాం. సో కాబట్టి అప్పుడు మనకు మనసు మారడం అనేది మొదలవుతుంది. ఇది సజ్జన సాంగత్యం. మన అనుభవాలు వేరే వాళ్ళకి చెప్తే ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వడానికి ఉంటుంది. సో ఈ సజ్జన సాంగత్యం లేదు అంటే వాళ్ళ అనుభవాలు మనం తెలుసుకోవాలి, మన అనుభవాలు వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ హెల్త్ సైన్స్ క్లాసెస్. సో మనం అనారోగ్యంగా ఉండేటప్పుడు లేదా ఆరోగ్య సమస్యలు ఏదైనా సమస్యలు ఉండేటప్పుడు ఈ హెల్త్ సైన్స్ క్లాస్ అర్థం కావడం, దానికి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో హెల్త్ సైన్స్ క్లాసెస్ అని జరుగుతాయి. సో దానికి సంబంధించిన జ్ఞానం ఇస్తూ ఉంటారు. సో మనకు ఏదైతే మన మనసు ఏదో ఒకటి మనకు దగ్గర అనిపిస్తుంది, సో ఆ పాయింట్ మనం తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టామంటే మనకు ఈ హెల్త్ సైన్స్ క్లాసెస్ నుంచి బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఆచార సాంగత్యం. ఆచార సాంగత్యం అంటే ఏమిటి అంటే, సో ఆచార సాంగత్యం అంటే మనకు తలకు మించిన సమస్యలు ఏమైనా వచ్చినాయంటే జీవితంలో ఇంకొక సహాయం తీసుకోవాల్సింది. అప్పుడు పాత్రలు బట్టి ఆచార సంగతి అని ఒక దూరులో స్వామీజీలో వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తాను, వాళ్ళ దగ్గర నుంచి దానికి పరిష్కారంగా కనుక్కొని వాడికి చేయగలిగిన అనుదానం చేసి వస్తారు. సో దాన్ని ఆచరణ పెట్టారు, అది విధానంగా పరిష్కరించబడుతుంది. ఇది ఆచార సంగతి. ఇప్పుడు మనం డాక్టర్లో ఏదో మనుషులు ఏదో చేస్తున్నాం. సో ఆచార సంగతి అంటే ఇదే. సో ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో మనకు ఆ జ్ఞానానికి సంబంధించిన అంటే మనకు మించిన కష్టానికి ఏం కావాలో అది సలహాలు సూచనలు ఇస్తారు. మనం అది ప్రాక్టీస్ చేస్తూ అంటే ఏ డేస్కి వాటికి కాంటాక్ట్లో ఉంది. సో మనలో ఇంప్రూవ్మెంట్ ఏమైనా అనుభవాల ద్వారా వాటిని మళ్ళీ కలిసి ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంది, యాక్షన్స్ ఏమైనా ఉందో తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడాలనేది ఆచార సంగతి. నెక్స్ట్ ప్రకృతి విహారం. అంటే రైతులు ఉండేవి, వ్యవసాయం చేసేవాళ్ళు, రైతులు ప్రకృతిలో ఉండేవాళ్ళు కాబట్టి సరిపోయేది. ఇప్పుడు ఆగలేదు కాబట్టి ప్రకృతి కూడా మనం కొంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకు అంటే రోజంతా ఇంట్లో ఉండి సాయంత్రం ఒక అరగంట బయటకు చేసేస్తాం, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకు అంటే ఫ్రెష్ తగ్గడం వల్ల మన మనసు కొంచెం ఆహ్లాదం ఉంటుంది. సో అదేవిధంగా ఇంకొంచెం పెట్టాలి అంటే చెట్లు ఉండే దగ్గర పెట్టినామంటే ఇంకొంచెం చల్లగా ఫ్రెష్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ప్రకృతి మామూలుగా గుళ్ళు గోపాల దగ్గర ఉంటాయి కదా, చెట్లు రావు చెట్లు, మర్రి చెట్లు, వేప చెట్లు, దాని చుట్టూ తెగమని చెప్తారు అనారోగ్యం వాళ్ళని పిల్లలు పెట్టుకోవాలి అంటే. కానీ దాని చుట్టూ అంటే దానికి శక్తి ఆ క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రంలో మనం ఎందుకుగా ఉంటే దాని ప్రభావం మనం ఉంటుంది. సో కాబట్టి మనసు ఆహ్లాదంగా ఉండడానికి
చేసి ఈ జ్ఞానాన్ని అందుకొని మనం ఆరోగ్యం బాగుంటుంది తర్వాత లేదా మనకు తెలిసిన జ్ఞానాన్ని పక్కన వాళ్ళకి పంచితే సో అదే వాళ్ళ జీవితం మారడానికి చాలా దోహదపడుతుంది. సో మనం కూడా వాళ్ళకి డైరెక్ట్గా గురువు లేదు. సో కాబట్టి గురువు అంటే ఒకరే ఉండదు, మనకు సహాయం చేసిన వాళ్ళు, సహాయం చేసే పరిస్థితులు ఇవన్నీ గురువు కింద వస్తాయి. సో ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే గురువులు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గురువులు జ్ఞానంలో అయిన తర్వాత వాళ్ళతో పాటు సాధన చేసుకోవాలన్న నలుగురు ఉంటారు. సో వాళ్ళకి జ్ఞానం చెప్పడానికి ఉంటారు. నెక్స్ట్ ఒక గురువులు జీవితంలో ఒక అలానే లేడీ అది బిడ్డ ఉంటారు. ఆ బిడ్డ 4 వయసులో 6 వయసులోనే ప్రకటించాలి చాలా బాగా చేస్తుంది. సో ఎవరు చెప్తారు బిడ్డ అనేది ఉపాయం ఉంటాడు ఆయన వారి పెడితే కొంచెం ఏమైనా చేయగలిగే కెపాసిటీ అయిపోతే సో ఇది వెళ్తుంది ఏదో ఒక మాట్లాడుతుంది. సో స్వతహాగా కూడా చేయగలుగుతారు కానీ ఆ జన్మకి ఆ బిడ్డ భర్తీ చేసి తీరుకోలేదు. సో అప్పుడు చెప్తారు ఆమె అయితే వినదు. సో ఏ ఇంట్లో అయితే చావలేదు అక్కడికైతే రావాలని తీసుకుంటాను అప్పుడు తిరుగుతుంది ఎక్కడ చావలేని ఇల్లు. సో చావలేని సాధన సో అంత వచ్చిన తర్వాత మనం చెప్తాడండి. సో ఇప్పుడు నేను భర్తీ అంటే ఆయన భర్తిస్తాడని నా ఎక్స్పెక్టేషన్. నేను భర్తిస్తే నువ్వు ఎన్ని జన్మలో ఎంతమందో పిల్లలు కోరుకుంటున్నావు, ఇక భవిష్యత్తులో కూడా ఎంతమందో కంటావు, రాబోయే జన్మలో ఎంతమందో కంటావు, ఎంతమంది చేస్తావు, ఎంతమంది చనిపోతారు. సో ఇది అంతే ఉంది, చక్కగా తిరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి జ్ఞానాన్ని నేర్చుకొని జ్ఞాన సాధనలో వెళ్తే నెక్స్ట్ ఇంతకు అయిపోతుంది కదా అంటే మళ్ళీ పుట్టడం చావడం లేకుండా సో ఇక్కడ అయిపోతుంది ఆమె ఆధ్యాత్మికంగా మార్చి ఆమె శిష్యురాలు చేసుకుంటారు. ఇది అంటే మనం ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే అది హై లెవెల్ ఆఫ్ సేవ అంటే నాలెడ్జ్. ఒకసారి నాలెడ్జ్ ఇచ్చామంటే అది జరుగుతుంది బట్టి మనకు వస్తుంది. అన్నం పెట్టి ఒక రోజు మనకు వస్తుంది, ఇల్లు కట్టిస్తే ఒక 10-20 ఏళ్ళకి వస్తుంది, ఇంకేదైనా నాలెడ్జ్ చేస్తే ఒక రోజు ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక సేవ అనేది ఎప్పటికీ మనకు వస్తుంది. కాబట్టి జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరు ఆ రేంజ్లో సేవ చేస్తారు. అంతేగాని మనకు ఇబ్బంది ఉంటాయి, ఇబ్బంది తెచ్చేయడం అలాంటివి అది కూడా సేవే. కాకపోతే దిస్ ఈజ్ హైయెస్ట్. సో ఈ విధంగా ఈ 1 టాబ్లెట్స్ అంటారు. సో ఇవి బేసిక్ ఈ పాటిస్తే మనకు ఆల్మోస్ట్ 50 to 60% ఇబ్బంది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ 40%కి రిమైనింగ్ టాబ్లెట్స్ మనకు ఆరోగ్య సమస్యలకి మానసిక సమస్యలకి ఏం చేయాలని ఫర్దర్ పాయింట్స్ ఉంటాయి. సో ఇక టాబ్లెట్ అంటే ఒక పాయింట్ దాన్ని విని మనం ఆచరణలో పెట్టి సో దాంట్లో మన అనుభవాలు ఎలా వస్తాయని చూసుకుని యాక్షన్ చేసుకుంటే వెళ్ళగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉద్దేశం. సో ఏదైనా చాలా మందికి ఎలా తగ్గించుకుంటున్నారు. ఇది కోర్స్ చదువుకోండి ఎలా కోర్స్ సో ఒక 6 months ఉంటుంది కోర్సు, ఆన్లైన్ కోర్స్. సో మనకు ఆన్లైన్లో ఇక్కడ ఉంటే వినొచ్చు. ఎగ్జామ్స్ పెట్టారు. సో ఎగ్జామ్స్ అంటే మనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంది అని సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు, వాటి ఖర్చు సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇదంతా ఒక అయితే దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది నెక్స్ట్ అన్నమాట. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది. కోర్స్ చేసినప్పుడు మనకు ఏదో జరుగుతుందని తెలుస్తుంది కానీ మన దైనందిన జీవితంలో జరిగేటప్పుడు సంఘటనలప్పుడు ఆ క్లాస్లో వచ్చేది మనకు గుర్తొస్తుంది. ఇలా చేయాలని సో అప్పుడు వర్క్ అవుతుంది అని మనకు చూసాయిగా అర్థం అవుతుంది. సో మనం తెలుసుకుంటే మనకు పని చేస్తుందని మనకి అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఆధ్యాత్మికానికి ఒక సపోర్ట్. ఓకే
రవి ఇదండి స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి విషయం చెప్పారు. మీ స్వానుభవం చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు, స్పిరిచువల్ టాబ్లెట్స్ మీ జీవితంలో ఎలా పనిచేసింది, ఇప్పుడు మీరు రోజు చూసి అని 3 పాయింట్స్ చెప్పండి. మీరు చెప్పిన 12 టాబ్లెట్స్ బేసిక్ చెప్పేశారు. మీ పర్సనల్గా మీ అనుభవం నాకు ప్రాబ్లం సోరియాసిస్ నాకు 15 ఇయర్స్గా ఉంది. సో నేను చేయగలిగిన కదా చేశాను అనమాట. అలోపతి నేచురోపతి అని. సో ఏదైతే మనలో మీద ఆధారపడి చేశానో కొంత మాత్రం జరుగుతుంది ఓకే. సో ఎప్పుడైతే నా ఆహారం జీవనశైలి మార్చుకున్నానో పూర్తి కంటే వెళ్ళాలి చాలా బెటర్. మందులు వాడే తగ్గడానికంటే ఆహారం మార్చుకున్నప్పుడు చాలా బాగా తగ్గింది. కానీ ఉంది మళ్ళీ శరీరం మార్కెట్ వస్తుంది. మళ్ళీ అంటే పూర్తిగా పోలేదన్నమాట. మ్యాక్సిమం ట్రై చేశాను ఇంకా ఆఖరికి మిగిలింది ధ్యానం. ధ్యానం కాకుండా ఇంకా వేరే ఏం కనపడలేదు. సరే ధ్యానం అదే ఈ అనుభవాలని సజ్జన సాంగత్యం అనుభవాలని వాళ్ళకి పనిచేస్తుంటే మనం చేయాలనుకున్నాం. ధ్యానం అంటే కనిపిస్తున్న కూర్చోవడం సొంతగా కొంచెం అలవాటు అయిపోతాం. సో ఏదో కూర్చుంటాం కానీ దానివల్ల దాని నుంచి రిజల్ట్ అప్పించాలంటే సిన్సియారిటీ ఉండాలి. అంత సిన్సియారిటీ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. సరే వేరే దారి అంటే లేదు అని అయిపోయాయి. ఇంకేం లేదు కాబట్టి ధ్యానం చేయాల్సి వచ్చింది. 3 నెలలు సిన్సియర్గా చేశాను. వేరే దారి లేదు కాబట్టి. సో నేను అదే చెప్తున్నది. సో ఫస్ట్ అన్నం వస్తుంది. ఎందుకు వస్తుందని అర్థం కాదు. అనారోగ్యం అలానే ఉంటుంది. అనారోగ్యం తగ్గితే అన్నం రావాలి మామూలుగా. అనారోగ్యం అలానే ఉండగానే అన్నం వచ్చింది. సో అన్నం వచ్చిన తర్వాత మళ్ళీ అనారోగ్యం తగ్గడం స్టార్ట్ అయింది. సో అప్పుడు అనిపించింది ధ్యానం పనిచేస్తుంది. సో అప్పుడు ఎప్పుడైతే మనకు రిజల్ట్ వస్తుందో దీని కొంచెం సిన్సియర్గా చేస్తాం. అంతవరకు కొంచెం గౌరవంగానే చేస్తాం. సో ఆ విధంగా 90% తగ్గింది సమస్య. సో 10% రాదు. సో ನಾನು ధ్యానం మొదలు పెట్టడం నుంచి ఒక 3-4 మంత్స్లో రిజల్ట్ స్టార్ట్ అయ్యింది. స్పిరిచువల్ టాబ్లెట్స్ కూర్చోండి. ధ్యానాన్ని బీజీ గారికి ఆనందం మనసుమాన్ని తెలియజేస్తూ ప్రస్తుతం ఈరోజు స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పాలని ఉద్దేశంతో మాట్లాడింది. ధ్యానం చేయాలంటే ముందు మీ శరీరం బాగుంది. ఈ శరీరం పరిగణిస్తే ఆ తర్వాత ధ్యానం. కాబట్టి శరీరం ఆరోగ్యాలు ఎలా వస్తాయంటే శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా ఈ రంగాల్లో ఇబ్బంది లేనటువంటి స్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం అంటే హెల్త్ అని చెప్పిన మామూలుగా ఉంటుంది. అసలు ఆరోగ్యమైనటువంటి పదం రోగం లేకుండా ఉండకూడదు. ఏదైతే రోగం లేదో అది ఆరోగ్యం. ఆ రోగాన్ని తొలగించుకోవాలి అంటే మన ఆలోచన ప్రభావం అంతా కూడా మన శరీరం మీద పడుతుంది. శరీరం ఎప్పుడైతే మనకు ఉపయోగించదో మనసు ఇంకా పూర్తిగా మనల్ని అదోగతి చేస్తుంది. అందువల్ల ధ్యానం చేయాలనేటైతే చేయాలన్నప్పుడు మనస్సుని మనం నిలపాలి. మనస్సును నిలపాలి అన్నట్లయితే ఈ శరీరం సహకరించాలి. కాబట్టి శరీరాన్ని సహకరించాలి అనుకున్నట్లయితే ఈ గుర్తు ఉందా చెడు ఉందా అనే సందేహం వస్తుంది. ఆ సందేహం పొందకపోవడం కోసం మన అనారోగ్యాలకు కారణం మన ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానంలో కనుక మనం మార్పు చేసుకున్నట్లయితే శరీరం మీద పనిచేస్తుంది అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని డాక్టర్ జీకే గారు ధ్యానాన్ని నిలుచుకుని ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా సాధించాలి అనేటువంటి విషయాన్ని ఈ శాస్త్రం ద్వారా చెప్పడం. కాబట్టి
స్పిరిచువల్ టాబ్లెట్స్ అని చెప్పంటే ఆధ్యాత్మిక టీకలు ఇవి వేసుకునే కాదు, మన శరీరం మీద నేర్చుకునేవి. మన ఆలోచన విధానం మారాలి, జీవన విధానం మారాలి, మాట విధానం మారాలి, దృష్టికోణం మారాలి. వీటిని మార్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన శరీరం మనం మార్చుకుంటున్నాం. అటువంటి సిస్టమ్ చెప్పడం కోసం 12 టార్గెట్లు చెప్పడం జరిగింది. అవే వరుసగా ధ్యానం, కార్యాలయం, జ్ఞానం, సామూహిక జ్ఞానం, ప్రైవేట్ జ్ఞానం అనేటువంటి విషయాన్ని ఆర్థిక వీలుగా చెప్పడం జరిగింది. ఇవి ఒక ఆధునికమైనటువంటి డాక్టర్ ఎంబీబీఎస్ చేసినటువంటి డాక్టర్ జీకే గారు ధ్యానం నేర్చుకుని ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా బాగు చేయాలనేటువంటి సిద్ధాంతాన్ని ఉంటుంది. ఇది కేవలం ఏ ఒక్కరికి మాత్రం పరిమితం కాదు, ఇది అందరికీ అర్థించింది అనేటువంటి నమ్మకంతో దాదాపు ఈ 30 సంవత్సరాలుగా ఆ ధ్యాన శాస్త్రాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది కేవలం మనకు మాత్రమే కాదు, భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలో కూడా ఇప్పుడు ఒక శాస్త్రం ఆలోచన విధానం ఉంది అని చెప్పడానికి గత 5 సంవత్సరాలుగా డాక్టర్ జీకే గారు లండన్లో ఉండి అక్కడ ప్రచారం చేశారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఈ శాస్త్రాన్ని మరింతగా అందరికీ తెలియజేయాలి, అందరికీ అందుబాటులో ఉంచాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఎవరైతే ఈ ఆరోగ్య విధానం ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నారో వాళ్ళ అనుభవం చెప్పినట్టయితే అది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది అని చెప్పి మన అనుభవాలే మాత్రం, అనుభవమే జ్ఞానం. జ్ఞానం అంటే ఇలా పోతే మునిగిపోవాలి, వెళ్ళిపోవాలి, ఇలాగైనా పోవచ్చు, ఇలాగైనా పోవచ్చు, ఏది చిన్నతనమో ఏది ఎప్పుడు ఏది అనుకోవడము ఆ మార్గంలో పోవడం అనేటువంటిది మనకు సులభంగా ఉంటుంది. దాన్ని చెప్పడం కోసం ఏ విధానం అయితే ఉందో ఆ విధానం లాంటిదే ఈ ఆరోగ్య శాస్త్ర విధానం కూడా. కాబట్టి మేడం గారు హైదరాబాద్లో అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ సరస్వతి గారు గైనకాలజిస్ట్గా కుటుంబంలో అందరూ డాక్టర్లే ఉండి దాదాపు 30-40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఇంట్లో పెద్దలు పిల్లలు అందరూ డాక్టర్లే. సో ధ్యాన కుటుంబం, వైద్య కుటుంబం అయినప్పటికీ ఆ మేడం గారు కూడా ఈ డాక్టర్ జీకే గారి ఆరోగ్య శాస్త్ర విధానం ఏదో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, దాని గురించి ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఆచార్య సాంగత్యం చెప్పేటువంటి ఈ 12 టాబ్లెట్స్లో ఆచార్య సాంగత్యమైనటువంటి ఒక మాత్ర, ఆ మాత్రం గురించి ఆ మాత్రకు సంబంధించి మేడం గారికి రావడం జరిగింది. కాబట్టి ఆ అనుభవంలో ఆచార్య సాంగత్యం యొక్క ప్రభావాన్ని మనందరికీ తెలియజేయాల్సిందిగా భావిస్తున్నాను. నేను గైనకాలజిస్ట్ అండి. మంచి ప్రాక్టీస్ ఉంది. మా యొక్క అందరి ప్రాక్టీస్ హైదరాబాద్ హాస్పిటల్ వచ్చినాను. నాకు ఎప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ కార్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్, 2013లో స్పైన్ ఫ్రాక్చర్ తర్వాత అంటే స్పైన్ తర్వాత డాక్టర్ ఏం చేశారంటే ఏం డాక్టర్ చెప్తూ కొంచెం ఆపరేషన్ చేసుకోవాలి, చూసుకొని కాదు ఇలా అంటే 2 నిమిషాలు కూర్చొని ట్యాంక్ అంటే కూర్చోడానికి ట్యాంక్ ఎప్పుడు కాల్సిందే ఏదో కట్ చేస్తామో అది ఇచ్చిన తర్వాత కొంచెం బెటర్ ఆ టైంలో నేను ఒకటి పెట్టలేదు కదా, ఏమిటో సరే ఇలా వెళ్ళకపోతే అది అది వచ్చింది. దాని ధ్యానం అనుకోవడం సపోర్ట్ ఆరోగ్యం ఉండాలి,
ఇవాళ జస్ట్ ఒక కోర్స్ పెట్టాను సరే డాక్టర్ ఆయన ఆయన అనేది 9వ రోజు లేదు అది ఫ్యాక్టరీ మళ్ళీ తీసేసినాను నేను ఇట్లాంటి కలవేసుకుని మాట్లాడుతున్నాను అనుకున్నాను అప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది కంటిన్యూ కూడా 105 రోజులు తీసుకుంటాను తర్వాత నేను తగ్గింది కదా నాకు కంటిన్యూ కదా నేను ఎందుకు దీంట్లో అంటే డిస్కంఫర్ట్ రాకూడదు ఇది అందరికీ ఎందుకు చెప్పకూడదు అన్న దృష్టితోని నేను సర్చ్ చేసుకుంటే నాకు స్పిరిచువల్ యాక్టివ్ అనిపించింది సో దాన్ని ఏంటో అనేసి నేను సాధారణ సాధారణ పెట్టాను వచ్చేసి అని పెట్టాను నేను తెలియని అప్డేట్ చేస్తున్నాను సో ఈ ఆధారం నేను వేసిందే వాళ్ళు చెప్పారైతే నువ్వు ఆశీర్వాదం చేసి ఆశీర్వాదం అంటే ఏంటి నాకు నాకు సౌకర్యాలు అన్నీ వచ్చేసి నేను అక్కడ ఎలా చేస్తాను నాకు అన్నీ ఉన్నాయి నేను సేఫ్టీలో ఉండి వచ్చి ఎలా వెళ్ళగలను ఎలా నా ఆలోచన ఎట్లా ఉంటాయి ఎంత చూసుకొని వాళ్ళు పంపించినటువంటి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ప్రతాప్ సార్ గారు కానీ మా అమ్మ గారు కానీ చాలా సొంత నేను ఏదో అక్కడికి రావాలి కొత్త ప్లేస్ కానీ నేను అడగలేను కానీ అలాంటి ఏం ఆలోచన వస్తుంది చాలా బాగుంది యాక్చువల్లీ నేను స్పిరిచువల్ టాబ్లెట్ జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసి నేను పైపోవాలని కానీ అలాగే నేను మంచి చేసుకుని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి బెటర్గా చేయాలని ఒట్టి వెంటనే అంటే యాజ్ డాక్టర్గా స్పిరిచువల్ డాక్టర్ అయితే మంచి చెప్పగలని ఈ ఆశీర్వాదాలు